అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డ్రీమ్ స్కూల్ ఏఎల్ టీవీ. తెలంగాణ టీజీఆర్టీసీ 2020కి సంబంధించినటువంటి ఇక్కడ మనకు డ్రైవర్ జాబ్స్, అదేవిధంగా శ్రామిక్ జాబ్స్ సంబంధించిన మనకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆన్లైన్లో అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ ఎడ్ కాబోతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి ఇక్కడ శ్రామిక్ జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. అంటే ఇక్కడ మనకు శ్రామిక్ జాబ్స్ సంబంధించిన ఎటువంటి రాత పరీక్ష అయితే మనకు ఉండదన్నమాట. మీకు సంబంధించినటువంటి ఐటీఐ ట్రేడ్ మార్క్స్, అదేవిధంగా అప్రెంటిస్ మార్క్స్ బట్టి మీకు ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క జాబ్ ఇచ్చే ప్రక్రియలో మరి మీకు సంబంధించినటువంటి వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, అదేవిధంగా మరి మీకు 100కి ఎన్ని మార్క్స్ వచ్చే ఛాయిసెస్ ఉంటుందని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క మార్క్స్ బట్టి అనమాట ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది మీకు అందరూ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే జాబ్ వచ్చేంత వరకు స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. అదేవిధంగా ఇంకెవరైనా డ్రైవర్ జాబ్స్ సంబంధించిన అభ్యర్థుల యొక్క వీడియో చూస్తున్నట్టయితే వెంటనే ఒకసారి మన వీడియో కింద డిస్క్రిప్షన్ చెక్అవుట్ చేయండి. ఇక్కడ లింక్ అయితే ఇచ్చాను అనమాట. డ్రైవర్ జాబ్స్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ అయితే నిన్న వీడియో చేసినాను. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, చెక్అవుట్ చేయండి ఎవరైతే డ్రైవర్ జాబ్కి అప్లికేషన్ చేసిన అభ్యర్థులందరూ కూడా. ఓకే, టాపిక్ లోకి వచ్చినది ఇక్కడ మనము ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లో ఉన్నాం ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేసినారు. ఇక్కడ 14B ఆప్షన్ చూడండి. ఇక్కడ మనకు సెలెక్షన్ ప్రొసీజర్ ఫర్ శ్రామిక్ పోస్ట్ కోడ్ ఇక్కడ మనకు వచ్చేసి 46 అనమాట. ఓకే, నెంబర్ 1 స్టెప్ వచ్చేసి ఇక్కడ ఏదైతే సెలెక్షన్ ప్రాసెస్ లో అంటే సెలెక్షన్ ప్రాసెస్ నథింగ్ బట్టే మీకు జాబ్ ఇచ్చే ప్రాసెస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఇంటిమేషన్ లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్ అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ మీకు అడ్మిట్ కార్డ్ నథింగ్ బట్ ఆల్ టికెట్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అయితే మనకు వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అడ్మిట్ కార్డ్ తీసేసుకొని మీరు అందరూ కూడా ఏదైతే వెరిఫికేషన్ సెంటర్కి మీరు అయితే వెళ్ళాల్సి ఉంటుంది విత్ యువర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. ఓకే, మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫోటో కాపీస్ కావచ్చు, ఓకే 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కావచ్చు, మీరు అందరైతే క్యారీ చేయాల్సి ఉంటుంది ఇక ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి. ఓకే, ఇక్కడ వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మరి ఇక్కడ శ్రామిక ఉద్యోగాలకు సంబంధించి వెయిటేజ్ మార్క్స్ మనం వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి వెయిటేజ్ మార్క్స్ అనమాట. ఓకే, టోటల్ మనకి ఇక్కడ ఏదైతే 100 మార్కులకు అయితే యొక్క టోటల్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, టోటల్ గా 100 మార్కులకి ఇక్కడ శ్రామిక్ సంబంధించి జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో భాగంగా మనకి ఇక్కడ 2 పారామీటర్స్ అయితే మెన్షన్ చేసినారు. ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. ఇక్కడ మనకు మాక్సిమం వెయిటేజ్ మార్క్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ చూడండి అగ్రిగేట్ మార్క్స్ ఇన్ ఐటీఐ ట్రేడ్ మనకి ఇచ్చినారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఏదైతే స్కేల్ టు 90 అని మనకి ఇచ్చినారు అనమాట. ఇక్కడ టోటల్ గా ఐటీఐలో ఉన్నటువంటి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బట్టి ఇక్కడ 90 మార్క్స్ ఇస్తామని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఓకే, మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ 90 మార్క్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పారామీటర్ చూడండి. ఇక్కడ ఏదైతే మార్క్స్ ఫర్ ఓకే ప్రాసెసింగ్ ఇక్కడ మనకు నేషనల్ అప్రెంటిస్షిప్ అనమాట. ఓకే, మీరు ఇక్కడ అప్రెంటిస్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ దగ్గర సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఇక్కడ 15 మార్కులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ 90+10కి మనకు 100 మార్కులకి అయితే ఈ యొక్క వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ 90 మార్క్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, మాకు వచ్చినటువంటి మార్క్స్ అని కూడా మీకు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే రావడం జరిగింది. ఓకే, ఈ ప్రొసెస్ అనమాట. ఇక్కడ మీకు వచ్చినటువంటి ఐటీఐలో 90 మార్క్స్ కి ఏ విధంగా మనం పర్సంటేజ్ ఎలా తీయాలి, మీకు 90 ఓకే మీకు వచ్చినటువంటి మార్క్స్ లో 90 మార్క్స్ కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. ఇక్కడ స్కిప్ చేయకుండా నేను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఐటీలో వచ్చేసి అనమాట 1000 మార్క్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. 2 సంవత్సరాలు ఐటీ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులందరికీ కూడా. ఓకే, 1000 మార్కులు మనకు ఎగ్జామినేషన్ ఉంటే 1000కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 900 మార్కులు మీకు ఇక్కడ వచ్చినాయి అనుకుందాం. ఓకే, ఈ యొక్క 900 మార్క్స్ మనం స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ మనం పర్సంటేజ్ రూపంలో మనం అయితే క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ 1000 మార్కులకి ఇక్కడ మనము = 100% అనుకున్నట్లయితే మీకు ఇక్కడ 90 ఓకే 900 మార్కులు వచ్చినాయి కాబట్టి ఇక్కడ మనము ఎంత పర్సెంట్ ఎంచుకోవాలి, ఇక్కడ 90% మనము ఓకే అజంప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక మీకు 90% వచ్చింది అనమాట. ఐటీలో మీకు ఇక్కడ 1000 మార్కులకి మీకు 900 మార్కులు వచ్చినాయి కాబట్టి 90% గా మనము అజంప్షన్ చేసుకున్నాము. ఓకే, అదే విధంగా ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. పర్సెంటేజ్ ఆఫ్ స్కోర్ ఇంటూ 0.90 మనకి ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. అంటే మనకు 90% వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ చూడండి 90 × 0.90 ఓకే మనకు వచ్చింది కదా. ఇప్పుడు మనం దీన్ని లెక్క చేసినట్టయితే ఎంత వస్తుంది ఇక్కడ మనకు ఓకే 9 ఎంత 81 అంటే మీకు ఇక్కడ 81 మార్క్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి ఎంత ఇచ్చినారు, ఇక్కడ
మేము ఐటీఐ నుంచి అనమాట ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకొని 90 మార్క్స్ ఇస్తామని చెప్పడం జరిగింది అనమాట. ఈ యొక్క 90 మార్క్స్ కి మీకు వచ్చినటువంటి 1000 మార్కులు 90 మార్కులు వచ్చినాయి కాబట్టి మీకు ఇక్కడ 90 మార్క్స్ కి మీకు ఇక్కడ 81 మార్క్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ యొక్క మీకు ఐటీఐలో 900 మార్కులు వస్తే మీకు ఇక్కడ 81 మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనకు 81 మార్క్ అయితే మనకు అలొకేషన్ అయింది. అదే విధంగా ఇక్కడ మనకు అప్రెంటిస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు 10 మార్కులకి అయితే ఆటోమేటిక్ గా కలుపుతారు అనమాట. ఈ యొక్క 10 మార్కులు మీకు ఎటువంటి కట్ ఆఫ్స్ అయితే ఉండవు అనమాట. 10కి 10 మార్కులు అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంది అనమాట మీ దగ్గర అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే. ఓకే, ఇక్కడ 81 10 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ 91 మార్క్ అయితే మనకు రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు ఎంత వచ్చింది, ఇక్కడ 100కి మీకు 91 మార్క్ వచ్చింది అనమాట. ఓకే, మీకు ఐటీఐ ట్రేడ్ లో ఇక్కడ 900 మార్కులు వస్తే మీకు ఇక్కడ 91 మార్క్ అయితే వస్తూ ఉంటుంది 100కి అనమాట. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ ఏదైతే ఐటీఐలో మీకు ఇక్కడ 700 మార్కులు వచ్చాయి అనుకుందాం. ఓకే, ఇక్కడ 1000కి మీకు 700 మార్కులు వస్తే మీకు ఎన్ని మార్కులు వస్తూ ఉంటాయి, ఇక్కడ ఒకసారి మీకు చేద్దాం, లెక్క చేద్దాం. ఇక్కడ చూడండి మనకు 70% అనమాట. ఓకే ఓకే 70% కాబట్టి ఇక్కడ అంటే 700 మార్కులు మనము 70% మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇక్కడ ఓకే 70 ఇంటూ ఓకే 0.90. ఓకే 7 9 మనకు 63 కాబట్టి మీకు ఇక్కడ 90కి ఎన్ని మార్క్స్ వచ్చినట్లు లెక్క, ఇక్కడ 63 మార్కులు అనమాట. 63 ప్లస్ అదే విధంగా మీ దగ్గర వచ్చేసి అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నది ఇక్కడ 10 మార్కులు అనమాట. మనకు టోటల్ గా 73 మార్కులు అయితే మీకు 100కి అయితే రావడం జరిగింది. 73 మార్కులు అయితే మీకు 100కి అయితే రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి అనమాట మీకు సంబంధించిన ఐటీఐలో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ విధంగా అయితే పర్సంటేజ్ కన్వర్ట్ చేసేసుకొని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉంది కదా, చూడండి ఇక్కడ మనకు ఓకే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఉంది కదా, ఈ యొక్క ఈక్వేషన్ మీరు అందరూ కూడా క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మీ పర్సంటేజ్ ఇంటూ 0.90తో మీరు ఓకే లెక్క చేసినట్లయితే మీకు ఎంత మార్కులు వస్తాయి, 90 మార్కులు మీకు స్టెప్ బై స్టెప్ తెలిసిపోతుంది. అదే విధంగా మీ దగ్గర అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ఇక్కడ 10 మార్కులు వస్తాయి కాబట్టి టోటల్ మీకు 100కి ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు స్టెప్ బై స్టెప్ అయితే తెలుస్తూ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మీకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. తెలంగాణ లోపల మరి ఈ విధంగా ఎవరికైతే మంచి మార్క్స్ ఉంటాయో, మెరిట్ మార్క్స్ ఉంటాయో ఆ అభ్యర్థికి అయితే ఇక్కడ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ వైజ్ కావచ్చు, మీ మండల వైజ్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే టోటల్ గా మనకు రిజర్వేషన్ క్రైటీరియా కావచ్చు అన్ని అంటే మీకు ఇక్కడ తెలంగాణ లోపల మనకు డిస్ట్రిక్ట్ వైజ్ గా మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ గా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఇక్కడ రిజర్వేషన్ అన్ని వెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరికైతే మెరిట్ మార్క్స్ ఉంటాయో ఆ అభ్యర్థులకి ఇక్కడ ఓకే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరైతే స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఉన్నటువంటి మార్క్స్ ఉంటాయి కదా ఒకసారి వెరిఫై చేసుకోండి. ఈ విధంగా అనమాట మీకు అందరూ కూడా ఒక క్లారిటీ అయితే వస్తూ ఉంటుంది గైస్. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటుంది మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.